నాచగిరి టీవీ న్యూస్. మన నాచగిరి టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే హరీష్ రావు, గుండా రాజ్యం నడుస్తుంది. గ్రామంలో ఎప్పుడైనా గణపతుల ర్యాలీ ఇటువైపు ఎప్పుడు తీసేవారు కాదు. ఉద్దేశపూర్వకంగానే ర్యాలీ తీశారు. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తూ మరో బీహార్గా మార్చేందుకు కాంగ్రెస్ కుట్ర పండుతోంది. తెలంగాణ సాధించిన పార్టీగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతిననివ్వం అని అన్నారు. గోమారంలోని కాంగ్రెస్ గుండాలను అరెస్టు చెయ్యాలి. ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ గుండాల అరచకాలను వీడియో తీస్తున్న కానిస్టేబుల్పై దాడి చేసిన కానీ డీజీపీ ఇంతవరకు చర్య తీసుకోలేదని హరీష్ రావు అన్నారు. తెలంగాణను కాపాడుకోవాలి. మొన్న కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి, నేడు సునీత రెడ్డి నివాసంపై దాడి. మేము డీజీపీని కోరుతున్నాము. కాంగ్రెస్ గుండాలను, దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలి. లేనియెడల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం అని అన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా పోలీసు కూడా మరి ఒక ఎమ్మెల్యే ఇంటి పైన దాడి జరిగితే ఇంతవరకు ఒక సిఏలెడ్, ఎస్ఏలెడ్, సిఏలెడ్, డిఎస్పీలెడ్ కనీస ఎస్పీ కూడా లేదు. మాట్లాడినటువంటి సందర్భాలు నేనే రాత్రి 1 గంటలకు వాళ్ళు ఫోన్లు చేస్తే మాట్లాడి చెప్తే కూడా ఇంతవరకు మళ్ళీ కనీసం ఎవరైతే దాడి గురైనటువంటి వాళ్ళని ఇంట్లో కూర్చున్నా కూడా ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకోలేదంటే దీన్ని ఏ విధంగా చూడాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇక్కడ ఈ పద్ధతి కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో మరి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు తప్ప ఇటువంటి గుండాగరిజం నడవదు. మా సహనాన్ని కూడా పరీక్షించొద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మా కార్యకర్తలకు, నాయకులకు ఏదైనా జరిగితే అది కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారితో మాట్లాడాను. వెంటనే కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. వీడియోలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రాత్రి అక్కడికి చేరుకున్నటువంటి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వీడియో తీస్తున్నాడు. కాంగ్రెస్ గుండాల యొక్క అకృత్యాలను, వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనులను వీడియో తీస్తుంటే ఆ హెడ్ కానిస్టేబుల్ మీద కూడా దాడి చేసి ఆ హెడ్ కానిస్టేబుల్ చేతిలో నుంచి ఫోన్ లాక్కొని హెడ్ కానిస్టేబుల్ నెట్టేస్తే ఆయన జారి కింద పడిపోయింది. మరి ఒక విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తే ఆ హెడ్ కానిస్టేబుల్తో పిటిషన్ తీసుకొని సూమోటో కింద 307 కేసు పెట్టాలి కదా. విధులకు, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించే సెక్షన్ కింద క్రిమినల్ కేసులు వారి మీద బుక్ చేయాలి కదా. ఎందుకు చేయడం లేదు అని అడుగుతా ఉన్నా. అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రంలో ఉంచదలుచుకోలేదా? తెలంగాణకున్న మంచి పేరును రేవంత్ రెడ్డి చెడగొడతా ఉన్నారు. ఒకప్పుడు తెలంగాణ పోలీసులు అంటే అద్భుతంగా పనిచేస్తారు. ఇక్కడ పోలీసులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు, ఇక్కడ కాంగ్రెస్ నాయకులు శాశ్వతం కాదు. 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం. ఏ ఎమ్మెల్యే ఇంటి మీదనైనా ఈ రాష్ట్రంలో దాడి జరిగిందా? 10 ఏళ్ల మా అధికారంలో ఎప్పుడైనా మేము ఈ రకంగా వ్యవహరించామా? అసలు ఎఫ్ఐఆర్ ఎవరైనా పిటిషన్ ఇస్తే 24 గంటల్లో ఎఫ్ఐఆర్ బుక్ చేయించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వంలో పిటిషన్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేయరు, ఎఫ్ఐఆర్ చేస్తే దొంగల్ని, గుండాలను అరెస్ట్ చేయరు. నేను ఈ సందర్భంగా మెదక్ ఎస్పీ గారిని హెచ్చరిస్తా ఉన్నా. తక్షణమే గోమారంలో కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. ఆ దాడికి ప్రోత్సహించిన వారి మీద కూడా కేసు నమోదు చేసి వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరం డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మన నాచగిరి టీవీ సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే న్యూస్ మీకు ముందుగా అందుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన నాచగిరి టీవీ న్యూస్.